హాయ్ అందరికీ. ఈరోజు నేను నెక్లెస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి పేపర్ మీద నెక్ ఏ షేప్లో అయితే ఉంటుందో ఆ షేప్లో పెన్సిల్ తోటి డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి దాని మీద ట్రాన్స్పరెంట్ షీట్ ఉంది కదా వైట్ది, అది పెట్టేసుకొని మిడిల్లో గ్లూ తోటి స్టార్ట్ చేయాలి. ఫస్ట్ అయితే షీట్ మీద గమ్ పెట్టేసుకోవాలి. గమ్ పెట్టుకున్న తర్వాత ఏ షేప్ అయితే మనకి ఫ్లవర్ కావాలో ఆ షేప్లో గమ్ అనేది పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత పేపర్ని కరెక్ట్గా మిడిల్లో ఉండేలాగా షీటు అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత స్టోన్స్ అనేవి పెట్టేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి నేను సర్కిల్ షేప్లో ఉన్న స్టోన్స్ అనేవి పెట్టుకున్నాను. నేను వచ్చేసి ఇది ఫ్లవర్ షేప్లో కుందన్స్ అనేవి అంటించుకుంటున్నాను ఇక్కడ. ఫ్లవర్ షేప్కి కావాల్సిన కుందన్స్ నేను ఇక్కడ చిన్నగా ఫింగర్స్ తోటి అడ్జస్ట్ చేసుకుంటూ అంటించేసాను ఈ విధంగా. ఇప్పుడు గమ్ పెట్టేసుకోవాలి షీట్ మీద. ఫస్ట్ వచ్చేసి లీవ్ షేప్ కుందన్స్ 2 అంటించుకోవాలి కొంచెం క్రాస్గా. ఇక్కడ నేను వీడియోలో చూడండి ఎలా చూపిస్తున్నానో అదేవిధంగా మీరు కుందన్స్ అనేవి అంటించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక సర్కిల్ షేప్ కుందన్ని కూడా నేను అంటిస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ గమ్ పెట్టేసుకొని ఇదే విధంగా 1 బై 1 లీవ్ షేప్ కుందన్స్, రౌండ్ షేప్ కుందను పెట్టేసుకొని అంటించుకోవాలి. వన్ సైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అదేవిధంగా నెక్స్ట్ సైడ్ కూడా రెండో పక్క కూడా గమ్ పెట్టేసుకొని ఏ షేప్లో అయితే అవతల సైడ్ పెట్టేసామో ఇటు పక్క కూడా అదే షేప్లో గమ్ అయితే ఇక్కడ పెట్టేసుకుంటున్నాను నేను. అదేవిధంగా కుందన్స్ కూడా 1 బై 1 అంటించుకుంటూ వెళ్ళాలి షీట్ పైన. షీట్ కదలకుండా జాగ్రత్తగా గట్టిగా పట్టుకొని అంటించుకుంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. నెక్లెస్ అనేది అటు ఇటు కొంచెం జిగ్జాగ్గా రాకుండా కరెక్ట్గా వస్తుంది. చూసారుగా నేనైతే ఈ విధంగా అంటించుకుంటున్నాను.
లాస్ట్లో వచ్చేసి రౌండ్ షేప్ కుందంతో ఎండ్ చేసేసాను నేను ఈ విధంగా. చూసారుగా, ఈ విధంగా నెక్లెస్ అయితే తయారైపోయింది. ఇప్పుడు ఈ షీట్ని నేను పైకి తీసుకొని కత్తెరతోటి మెల్లగా కట్ చేస్తున్నాను. ఒక 5 to 10 మినిట్స్ ఆగిన తర్వాత పూర్తిగా ఆరిపోయిన తర్వాతే కట్ చేసుకోవాలి, లేకుంటే కుందన్స్ అన్నీ జరుగుతాయి షీట్ కాబట్టి. ఈ విధంగా నెక్లెస్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు దీన్ని వచ్చేసి కొంచెం షేప్స్ అనేవి కట్ చేసుకోవాలి ఫ్లవర్ దగ్గర చుట్టుపక్కల. నెక్స్ట్ వచ్చేసి నేను దీనికి బ్యాక్ సైడ్ హుక్స్ అవసరం కాబట్టి ఇక్కడ నేను హుక్స్ ఫిక్స్ చేస్తున్నాను. హుక్ రింగ్స్ త్వరగా ఆరిపోతుందని చెప్పేసి నేను పేపర్ని కూడా ఇక్కడ బ్యాక్ సైడ్ అంటించేస్తున్నాను. అలానే సెకండ్ సైడ్ కూడా, రెండో వైపు కూడా నేను హుక్ ఫిట్ చేస్తున్నాను ఇక్కడ. దాని మీద పేపర్ పెట్టేసుకున్నాం అనుకోండి, వెంటనే ఆరిపోతాయి, కదలకుండా కూడా ఉంటాయి. సో ఈ విధంగా అయితే బ్యాక్ సైడ్ పార్ట్ కంప్లీట్గా నీట్గా వచ్చేసింది. ఇప్పుడు ఈ నెక్లెస్కి బ్యాక్ సైడ్ గమ్ పెట్టేసి హుక్ సహాయంతో నేను ఈ హ్యాంగింగ్స్ అనేవి ఒక 5 తీసుకొని, ఒకటే కలర్ పింక్ కలర్ తీసుకొని, పింక్ కలర్ హ్యాంగింగ్స్ అనేవి నేను వీటితోటి అంటించేసాను గమ్ పెట్టేసి, కొంచెం కొంచెం డిస్టెన్స్ తోటి. ఇలా అంటించుకున్న తర్వాత కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ నెక్లెస్కి వచ్చేసి ఇప్పుడు మనం అటు సైడ్ ఇటు సైడు ఈ విధంగా నా దగ్గర ఇదైతే ఉంది, నెక్కి పెట్టుకునే విధంగా థ్రెడ్ అయితే. ఈ థ్రెడ్ని నేను ఆ రింగ్స్కి కనెక్ట్ చేసేసాను. ఈ విధంగా నెక్లెస్ కంప్లీట్ అయిపోయింది. చౌకర్ లాగా కూడా యూజ్ అవుతుంది. సింపుల్ అండ్ ఈజీగా ఇంట్లోనే మీరు కూడా తయారు చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంది. శారీస్ మీదకైనా డ్రెస్సెస్ మీదకైనా చాలా సింపుల్గా ఉంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.